రామ్నాథ్ గారు, రిమాండ్ రిపోర్ట్ సిఐ నాగరాజుకు సంబంధించి మీరు చదివే ఉంటారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇన్ని రోజులు మనం విన్నది కానీ, వస్తున్నటువంటి వార్తలు కానీ, లేకపోతే కొంతమంది అందిస్తున్న సమాచారం కానీ, కుటుంబ సభ్యులు చెప్పింది కానీ, ఇవన్నీ చూసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఏమనిపించింది? ఈశ్వర్ గారు, ప్యానల్లో ఉన్న రాజేశ్వర్ రెడ్డి గారికి, కొండవల్ సుధాకర్ రెడ్డి గారికి, మీకు సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. ఇదేంటంటే ఈ కేసు అన్నది అసలు ఏదో ఒక సాయి కృష్ణ వర్సెస్ సిఐ నాగరాజు సంబంధించింది కాదు. ఇది క్రైమ్ అగైనెస్ట్ సొసైటీ. ఇది ఈ రాష్ట్రంలో పౌర హక్కులు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయని నిర్దేశించే కేసు ఇది. ఈ కేసులో తప్పు చేసిన వాళ్ళు ఏదో విధంగా తప్పించుకోగలిగితే ఈ కేసు అన్నది భవిష్యత్తులో ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలా మానవ హక్కుల ఉల్లంఘన, హత్యలు చేయాలంటే భయపడేలాగా ఈ కేసు ముందుకు నడవాలి. అలా కాకుండా ఇది ఏమి కాకపోతే మాత్రం ఓకే, మనం అందరం కలిసి ఒక సీసీ ఫుటేజ్ మాయం చేసేసి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చేసి కొట్టేసి చంపేసి ఆధారం లేకుండా చేస్తే మనకి ఏమీ కాదు అన్న ధైర్యం వచ్చినప్పుడు ఇంకా ఈ రాష్ట్రంలో పౌర హక్కులు మిగలవు. సరే, సిఐ నాగరాజు గారు మంచి ఆఫీసర్ అంటున్నారు. మంచి ఆఫీసర్ అయినంత మాత్రాన హత్యలు చేయడానికి, లాకప్ డెత్తులు కొట్టి ఎక్కడెక్కడికో తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపడానికి ఎవరికీ రైట్ లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే నాగరాజు గారికి మద్దతుగా నిలబడుతున్నారు కదా, మరి కర్నూలులో కూడా గంగమ్మ అనే మహిళకు సంబంధించి లాకప్ డెత్. మరి అక్కడ పోలీసులు మంచి వాళ్ళు అని ఎవరు రావడం లేదందుకు? ఇక్కడ మాత్రమే సామాన్యులు ఏదో 10 మంది కాదు, రాజకీయ పార్టీల మద్దతు తెలుపుతున్నాయి. స్వయంగా మీడియా సంస్థలు, రాజకీయ పార్టీల సంగతి వదిలేండి, మీడియా సంస్థలు లిటరల్ ఒకవైపు ఉండాలి, ఎటువైపు ఇది తప్పు అని వాదించే వైపు ఉండకుండా నాగరాజు గారికి మద్దతు పెరుగుతోంది. ఆయన తర్వాత మళ్ళీ అక్కడంతా గ్యాంగ్స్టర్లు వచ్చేస్తున్నారు, గంజా బ్యాచ్లు వస్తున్నాయని చెప్తున్నారంటే ఒక విధంగా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు. ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా సార్, నాగరాజు గారికి నిజంగా ఎవరో మద్దతుదారులు ఉన్నట్టున్నారు, ఆయనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారని సీఎం గారే చెప్తే ఏం నడుస్తుంది ఇంక కేసు? ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరికైనా ఉంటారు, హీరోలకు ఉంటారు, మంచి వాళ్ళకు ఉంటారు, రాజకీయ నాయకులకు ఉంటారు. వీరప్పన్ గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సింగపూర్ ఈశ్వరన్ కూడా సింగపూర్కి వెళ్తే ఫ్యాన్స్ ఉంటారు, బిల్లీరావు కూడా ఉంటారు. కాబట్టి ఈ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒక వ్యక్తి చేసిన తప్పు అనేది ఆ ఫ్యాన్స్ బేస్ మీద అతని కేసు కొట్టేయాలి అనే ఏం లేదు. అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ చాలా భారీగా ఉంది కదా, ఆయన కూడా కేసులో తీసుకెళ్లారు కదా. మరి ఇదంతా నాన్ సెన్స్, ఇదంతా కేసులు తప్పుదారి పట్టించాం. ఈ రోజు చిట్టు వాళ్ళు చెప్తున్న దర్యాప్తు చూస్తూ ఉంటే ఈ కేసు ఇక సిబిఐకి వెళ్తే తప్ప నిజాలు బయటికి రావు అన్నది ఇండైరెక్ట్ గా చిట్టు అధికారులు ఈ రోజు చెప్పేస్తున్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ ద్వారా. ఎక్కడి నుండి దర్యాప్తు మొదలు పెట్టాలి? ఏం ఆధారాలే లేవు, సీసీ ఫుటేజ్ లేదు, ఆయన నోరు మెదపడం లేదు అని సింపుల్ గా చెప్పేస్తూ ఉన్నారు. ఫస్ట్ వెళ్ళాలంటే తూర్పు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన దగ్గర వాసు దగ్గర మొదలు పెట్టచ్చు. ఎందుకంటే సాయి కృష్ణ తల్లే చెప్పింది, ఆయన వచ్చారు మా దగ్గరికి 50 లక్షలు ఇస్తారు, మీ అబ్బాయి వస్తాడో లేదో, ఉంటే ఉంటాడు పోతే పోతాడు, డబ్బులు తీసుకోవడానికి వచ్చినప్పుడు పోలీసులు ఫస్ట్ అక్కడికి వెళ్ళి నిన్నెవరు పంపించారు, ఆ అబ్బాయి ఉన్నాడో లేడో అని నువ్వు తల్లికి స్వయంగా చెప్పే ప్రయత్నం చేసావు కుటుంబ సభ్యుల కంటే, మిమ్మల్ని ఎవరు పంపించారు, నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వచ్చిందని ఫస్ట్ అక్కడి నుండి మొదలు పెట్టారు. ఇంకోటి, ఇప్పుడు పోలీసుల చేతుల్లోనే చనిపోయారు, కస్టోడియన్ డెత్ అని ఈరోజు ధృవీకరించేసింది సిట్టు. ఒకవేళ పోలీసుల చేతుల్లో ఎవరైనా చనిపోతే చట్టం ఏం చెప్తోంది? పోలీసులు విచారించకూడదు, ఎందుకంటే వాళ్ళ కొలీగ్స్ కాబట్టి వాళ్ళకు ఫేవర్ గా ఉంటారన్న ఉద్దేశంతోనే చట్టం ఏం చెప్తోంది? వెంటనే ఇలాంటి కస్టోడియల్ డెత్ జరిగితే దాని మీద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణ జరపాలి అన్నది రూల్. కరెక్ట్. మరి ఇప్పటి వరకు కూడా ఆదేశించలేదు కదా, ఎందుకు ఆదేశించలేదు? ఇందాక ప్రెస్ మీట్ లో పేరు నాని గారు ఒక చాలా కీలకమైన అంశం చెప్పారు. ఈ అంశం బట్టి చూస్తుంటే మొత్తం బయట జరుగుతున్న ప్రచారం అంతా నిజమే అనిపిస్తుంది. నవీన్ మీద ఒక మర్డర్ కేసు పెట్టారు, ఆ మర్డర్ కేసు కూడా విజయవాడ సిపి పరిధిలోని స్టేషన్ లోనే పెట్టారు. ఆ కేసులో ఆయనకు డిఫాల్ట్ బెయిల్ వచ్చింది అని చెప్తున్నారు పేరు నాని గారు. ఎందుకు వచ్చింది డిఫాల్ట్ బెయిల్ అంటే 90 రోజుల్లో చార్జ్ షీట్ వేయకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. అంత స్వేచ్ఛగా ఎలా వదిలేశారు? ఆ సమయంలో అయినా సరే ఈ వారెంట్ల మీద ఇతన్ని పీటీ వారెంట్ జారీ చేయించు కదా, అది కూడా చెప్పకుండా స్వేచ్ఛగా ఎందుకు వదిలేశారు? ఇవన్నీ చూపెట్టిన తర్వాత పేరు నాని గారు చెప్తున్నది ఏంటి? ఈ సాయి కృష్ణన్ కూడా ఒక నయం లాగా ఏమన్నా వాడేందుకు ప్లాన్ చేశారా, అలా వాడారా, అలాంటి సెటిల్మెంట్ లో తేడా రావడం వల్ల ఇంత దూరం వెళ్ళారా? ఇప్పుడు ఇంకోటి, 28వ తేదీనే సిపి గారికి సాయి కృష్ణ తల్లి వెళ్ళి కృష్ణలంక పోలీసులు పట్టుకెళ్లారు, మా అబ్బాయిని చంపేస్తారేమో అని ఫిర్యాదు చేశారు, అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు సిపి దగ్గర నుండి. 28వ తేదీన అతన్ని తీసుకెళ్లారని తెలిసినప్పుడు సిపి గారు వెంటనే ఏం చేయాలి? ఏం జరిగిందని ఆరా తీయాలి కదా. హైకోర్టులో 4వ తేదీన కేసు విచారణకు వచ్చింది, మళ్ళీ ఈ నెల. ఆ రోజు కూడా ఏం జరిగిందో చెప్పలేదు. 15వ తేదీ వచ్చింది, ఆ రోజు కూడా సిపి గారి నుండి స్పందన లేదు. ఈ రోజు ఏం చెప్తున్నారు? టాస్క్ ఫోర్స్ పోలీసులకి నాగరాజు లెటర్ రాశారంట. అంటే ఇంతకాలం ఏమనుకున్నారు? టాస్క్ ఫోర్స్ పోలీసులు అంతా సిపి పరిధిలో పనిచేస్తారు కాబట్టి సిపికి తెలియకుండా ఎలా జరుగుతుంది అంటే ఒకటి ఉంటే దాన్ని కూడా ఆ పాయింట్ కూడా ఈ రోజు నీరు కాట్ చేశారు. లేదు, నాగరాజే
టాస్క్ ఫోర్స్ వాళ్ళకి లేఖ రాసి పలానా వ్యక్తిని పట్టకచ్చి ఇవ్వండి దయచేసి అంటే వీళ్ళు వెళ్ళి తీసుకొని అట్లా వచ్చి ఒక just సిఐ ఏదో help చెప్తే చేశారు అన్నట్టుగా ఒక సిఐ చెప్తే టాస్క్ ఫోర్స్ ఏసీపీ రంగంలో దిగుతారా సిపికి తెలియకుండా? అంటే ఇంకా పాయింట్లు అడగకూడదు అంటున్నాయి కానీ మొత్తం పైన నుండి కింద వరకు విచారణ అంతా డొల్లగానే సాగుతోందని అర్థమవుతుంది. కానీ వాళ్ళకి ఫేవర్ గా ఉండే పాయింట్లని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. Right. ఒకవేళ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తెచ్చారా అప్పగించారనేది నిజం. మరి 4వ తేదీ హైకోర్టులో చెప్పాలి కదా పోలీసులు. సరే 4వ తేదీ రెండో తేదీ హెబియస్ 4వ తేదీ సమాచారం లేదు సిపి గారికి అనుకున్నప్పుడు 15వ తేదీ అన్న ఇంత చర్చ నడుస్తున్నప్పుడు లేదు పలానా రోజు తెచ్చారు సిఐ నాగరాజు గారికి అప్పగించారు ఏం జరిగిందో ఆయనే చెప్పాలి అని కూడా అనలేదు కదా. Yes. ఆ రోజు కూడా 15వ తేదీ కూడా మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ వెళ్ళారంటే సీసీ ఫుటేజ్ లేదంట. అసలు ఈ సీసీ ఫుటేజ్ లేని కాలంలో కూడా పెద్ద పెద్ద హత్య కేసుల్ని ఛేదించారు. అతను చాలా ప్లాన్ గా చేసిన హత్యలు కూడా ఛేదించారు కదా. అవును. ఈరోజు సీసీ ఫుటేజ్ లేదు కాబట్టి మేము ఏం చేయలేమంటే ఇట్లా నాగరాజు గారి ఫోన్ స్వాధీనం చేసుకున్నారా, ఆయన ఎవరెవరితో ఫోన్ మాట్లాడారు, కాల్ డేటా ఉంటుంది కదా, అదేమన్నా ప్రస్తావించారా? డైరెక్ట్ గా స్వర్గపూరి శ్మశాన వాటికకే పోలీసులు ఎలా వెళ్ళారు, అవును. మిగతా శ్మశాన వాటికలకు వెళ్ళకుండా అంటే ఎక్కడో క్లూ ఉంది కదా పలానా అవును. శ్మశాన వాటికలోనే బూడిద చేశారని క్లూ ఉంది కదా, ఆ అవును. క్లూ ఎక్కడి నుండి ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు చెప్పారు, సీసీ ఫుటేజ్ చుట్టుపక్కల వీధుల్లో అంతా ఉంటుంది కదా వాటన్నింటినీ పరిశీలించారా? Yes. కేవలం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ లేదు కాబట్టి ఇక ఈ కేసులో ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నోరు మెదపడం లేదు, సహకరించడం లేదు అంటున్నారంటే ఇది మా పరిధిలో తేలదు అని ఇండైరెక్ట్ గా సిట్టు బృందమే చెప్తోంది. కాబట్టి ఈ Right. కేసు తప్పనిసరిగా సిబిఐకి వెళ్తే నిజాలు బయటకు వస్తాయి. Right. ఒకవేళ ఈ కేసు ఇలాగే నీరు కానిపోతే రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉంటాయి భవిష్యత్తులో.